they have every right to go for compensation, but they need to establish their medical problems and establish the hospital proofs and evidences, and they need to submit that. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ డాక్టర్ ఏదైతే రాస్తారో డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్లో కానివ్వండి, సమరీ షీట్లో కానివ్వండి, డెఫినెట్గా ప్యానిక్ అటాక్ డ్యూ టు హెరాస్మెంట్ ఫ్రమ్ కలెక్షన్ ఏజెంట్స్ అన్నది కూడా మెన్షన్ చేయొచ్చు. ఎందుకంటే డాక్టర్ గారు కౌన్సిలింగ్ చేసినప్పుడు అడుగుతారు, మీకు పెయిన్ ఎందుకు వచ్చిందని అని అడుగుతారు. మీకు పెయిన్ ఎందుకు వచ్చింది అన్నప్పుడు, నాకు ఇట్లా విపరీతమైన కాల్స్ వచ్చినప్పుడు నాకు టెన్షన్ వచ్చి పెయిన్ వచ్చిందని అని అంటారు. మరి ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయండి మీకు, ఎవరి కాల్స్ వల్ల అని అడుగుతారు. ఈ మధ్య కలెక్షన్ వల్ల కాల్స్ స్టార్ట్ అయినాయండి, దానివల్ల నాకు ఇక పెయిన్ స్టార్ట్ అయింది అని అంటారు. ఇంతకుముందు ఎప్పుడైనా మీకు లైఫ్లో ఈ పెయిన్ ఉందా అండి? ఎప్పుడు పెయిన్ లేదు అంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ హార్ట్ స్ట్రోక్ ఆర్ ప్యానిక్ అటాక్ కాస్డ్ బై ఓన్లీ కలెక్షన్ ఏజెంట్స్. క్లియర్గా డాక్టర్ తోటి అది మెన్షన్ చేయించుకోవాలి. డాక్టర్ గారు కూడా అది మెన్షన్ చేస్తారు వెరీ క్లియర్లీ. ఒకవేళ ఏదైనా పెయిన్ వచ్చినా ఏదైనా పేషెంట్కి దేనివల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది అని చాలా క్వశ్చన్స్ అడుగుతారు కదా డాక్టర్స్. అది ఒకటి ఎవిడెన్స్ లాగా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, అదే హాస్పిటల్లో దానికైన బిల్స్ కూడా అవుతాయి కదా. ఒకవేళ ఇఫ్ దిస్ ప్యానిక్ అటాక్ ఈస్ కాస్డ్ బై ద కంటిన్యూస్ కాల్స్ ఫ్రమ్ ద కలెక్షన్ హెరాస్మెంట్, అంటే అడ్మిట్ అయిన తర్వాత బిల్స్ ఏవైతే అవుతాయో సుమారు ఒక 50,000, 60,000 లేకపోతే ఒక 40,000 అయినాయి అనుకోండి. ఆ బిల్స్ని ప్లస్ ఈ డాక్టర్ గారు రాసిన సమరీ షీట్ని రెండు అటాచ్ చేస్తే అది ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ ప్లస్ మెడికల్ రీజన్స్ ఎస్టాబ్లిష్ చేసి దాంతోపాటు మెడికల్ ప్రూఫ్స్ కూడా బిల్స్ కూడా పెడుతున్నామో, మీరు కంపెన్సేషన్కి అర్హులు.